ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు ఎలాగున్నారు? మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రతిదినం కూడా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఆయన వాక్యంలో మనం ఉన్నట్లయితే మనం బలపరచబడుతూ ఉంటాం. ఎందుకంటే మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి అంటే సమయం ఉన్నప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకోవట్లేదుగా చాలామంది కూడా. కాబట్టి ఈ రీతిగా మరి చాలామంది కూడా వాక్యాన్ని మరి ఫోన్ ద్వారా మరి అందిస్తున్నారు. కాబట్టి మరి చాలా శ్రద్ధగా ఆలపించి ఆ ప్రకారంగా మనం బలపరచబడటానికి దేవుడు ఇలాంటి సాధనాలని పాత్రలుగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు అనే సంగతి మీకు తెలుస్తున్నట్లయితే ఈ సమయంలో మనకిచ్చిన వాక్యం వాగ్దానం ఏంటి అంటే, మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఒక వాక్యం చెప్పాడు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని. కాబట్టి యెహెజ్కేలు అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు, ఆయన ఒట్టి మనిషే, ఒకప్పుడు ఆయన ఒట్టి మనిషే, భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన మనిషి. అయితే మరి ఆయన వాడుకోవాలి అంటే మరి దేవుని యొక్క బలము ఆత్మశక్తి అవసరం కదా. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎంత దూరం వెళ్ళాలంటే తోడు తీసుకెళ్తాం. నువ్వు తోడురా అంటాం. అంటే ఒంటరిగా వెళ్ళడం అనేది భయం. అది పగలు కాదు, పగలు ఎవరైనా వెళ్ళి వస్తూ ఉంటారు. కొద్దిగా చీకటి పడ్డప్పుడు, కొద్దిగా రాత్రి సమయంలో భయం ఉంటుంది. కాబట్టి మరి ఎవరో ఒకరిని తోడు తీసుకొని ఆ పనిని పూర్తి చేసుకొని వస్తాం. అట్లాగే యెహెజ్కేలు మరి ప్రవక్త, మరి ఆ యొక్క ప్రవక్తను దేవుడు వాడుకోబోతున్నాడు. ఆ వాడుకోతున్న యెహెజ్కేలుకి దేవుని యొక్క ఆత్మ ఆయన్ని అంటే నింపాడు. దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలుతో నింపబడ్డప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వచ్చి ఆయన్ని నింపిందో అప్పుడు ఆయన చక్కగా నిలవబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆయన స్వరం చొప్పున మరి చేయటానికైనా సిద్ధమన్నాడు. అందుకనే ఒక మాట ఉంది ఏంటి, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే ఒక మాట మనం ఎక్కడ చూస్తున్నాం? సమూయేలు గ్రంథంలో మరి ఆ యొక్క హన్నా యొక్క కుమారుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఏం చేసింది? మందిరంలో విడిచిపెట్టేసింది. ఎందుకు మందిరంలో విడిచిపెట్టింది? ఆ పిల్లోడిని చూసే బాధ్యత ఆమెకు లేదన్నా, లేకపోతే ఆ పిల్లోడిని వదిలించుకోవాలన్నా, లేకపోతే ఆ బిడ్డని మరి వదిలిపెట్టేసి తను కొత్త జీవితం జీవించాలన్నా కానే కాదు. ఎందుకంటే మరి పరిశుద్ధ యొక్క సన్నిధిలో ఉంటే అన్నీ నేర్చుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక గొప్ప ప్రవక్తున్నాడు, నా కుమారుని బాగా చక్కగా వాక్యంలో ప్రార్థనలో ఆ మెళకువలని నేర్పిస్తాడని చెప్పేసి ఆ చిన్న అప్పుడే తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టినట్లు మన వాక్యాన్ని చూస్తున్నాం. కాబట్టి అప్పుడే వంగిపోయాడు ఆ యొక్క సమూయేలు. అంత చిన్నప్పుడే దేవుని యొక్క బిడ్డగా మారిపోయి అందుకు మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం ఏంటి అసలు ఈ యొక్క అంశం ఏంటంటే సుస్వరనాదం. ఈ యొక్క వాక్య అంశము సుస్వరనాదం. అందుకని ఆయన అంటున్నాడు, కీర్తన 29వ అధ్యాయము మరి 4 నుంచి 9 వచనాల్లో ఏముంది? యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఎనజేయును. ఇంత దేవుని యొక్క గొప్ప స్వరానికి ఎన్ని అద్భుతమైన కార్యాలు సృష్టిలో జరుగుతున్నాయి చూసారా? మనం ఎప్పుడన్నా దేవుని యొక్క స్వరానికి మనం లోబడినట్టయితే మన జీవితంలో ఎన్ని కార్యాలు మనం చూడకుండా, ఆ యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడకుండా అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఏ అద్భుతం చూసి అంత ఓపిక కూడా లేకుండానే చాలామంది చనిపోతున్నారు, విసిగిపోతున్నారు. ఎందుకంటే ఓపిక నశించిపోయినప్పుడు ఆ యొక్క మనిషి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం అనేది, అంటే దేవుడు అంటే మనం ప్రార్థన చేయగానే వెంటనే జరిగిపోవాలి కార్యాలు. అంటే ఎలా జరుగుతాయి చెప్పండి? అందుకని ఒక వ్యక్తి దగ్గర నువ్వు అప్పు కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వెంటనే చేస్తాడా? ఎవడు? నిన్ను చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఏమిటి అసలు నిజంగా ఇతనికి కానీ ఆ స్త్రీకి కానీ పురుషుడికి కానీ అసలు ఓపిక ఉందో లేదా? అసలు నిజంగా డబ్బుల కోసం వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళ వీళ్ళని పరీక్షిద్దామని చెప్పేసి, అదే రమ్మ మర్చిపోయాను, డబ్బులు వేరే చోట ఉన్నాయి, రేపు కలవండి అంటారు. ఆ డబ్బుల యొక్క ఆశ ఎట్లాగా పరిగెత్తిస్తుంది సైతాను. పోండి వెళ్ళండి అనిపిస్తుంది. మళ్ళా వస్తాడు డబ్బుల కోసం, ఆమె వచ్చేది అతను వస్తాడు. మళ్ళీ అతను ఏం చేస్తాడు? మొదటి రోజు ఇవ్వడం, రెండో రోజు వస్తాడు,
వచ్చి అయ్యా మరి కొన్ని చాలా అవసరమైనప్పుడు ఏంటి మీరు అంత తొందర చేస్తే అట్లా కుదిరితే నాకు చాలా పనులు ఉంటాయి, మీకోసం నేను ఏమైనా కూర్చొని ఉంటానా ఏంటి అని విసుక్కుంటారు కదా. ఇక ఆ విసుగు మీద చూపించినప్పుడు వాళ్ళు అవి సహిస్తారు, ఓర్చుకుంటారు. ఆ వ్యక్తి దగ్గరే అన్నిసార్లు నువ్వు తిరుగుతూ అతను అంటున్న మాటకు నువ్వు ఓర్చుకుంటున్నావు. అసలు దేవుడు నేను ఏమనట్లేదు కదా, నేను ఏమనట్లేదు, ఏమీ గద్దించట్లేదు, మరి దేవుని సొంతలో కనిపెట్టడానికి నీకు ఎందుకు అంత విసుగు కలుగుతుంది అంటే నువ్వు సరి అయిన ప్రార్థన అనేది చేయకపోవటం వలన నీ ఇంటిలో అద్భుతాలు జరగట్లేదు అని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు కూడా ఏం చేసేది ఏం లేదు, వదిలిపెట్టేస్తాడు దేవుడు. నువ్వు నా సన్నిధిలోనే ఓపిక లేకపోతే మరి భూలోకి సంబంధించిన వాటి మీద నువ్వు ఎట్లా ఓపిక కలుగుంటావు? ప్రశ్నించుకోండి మీరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు గొప్ప స్వరము, ఆదరణనిచ్చే స్వరం, బలపరిచే స్వరం దేవుంది, ధైర్యాన్నిచ్చే స్వరం, దయ కురిపించే స్వరం, కృప కుమ్మరించే స్వరం. ఇలా ఇలా అనేకమైన విషయాలు మనం చెప్పుకుంటూ ఉండంటే చాలా ఉన్నాయి. కాబట్టి స్వరఘనతకు యేసయ్య స్వర ప్రసిద్ధికి కొలమానం లేదు, దేవుని యొక్క దానికి కొలవటానికి లేదు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని దేవుడు, చాలా చాలా గొప్ప దేవుడు ఆయన, చాలా గొప్ప దేవుడు ఆయన. మనం ఎట్లా ఆయన అసలు వర్ణించలేము. ఆయన గురించి తెలుసుకోవటం నీ వల్ల నా వల్ల కానే కాదు, అసాధ్యం అది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ప్రవక్తలతో, మరి ఆయన ఏమన్నాడంటే మరి యేసయ్య స్వరము ప్రసిద్ధికి కొలమానం లేదు, వారి స్వరం మనకి ప్రాణం, అది శక్తి నింపే పరమ ఔషధం. ప్రవక్తలతో మాట్లాడిన స్వరము, భక్తులతో సంభాషించిన స్వరము మరి శక్తి నింపే పరమ ఔషధం అన్నాడు. ఎవరెవరితో మాట్లాడాడు ముందుగా దేవుడు అంటే ప్రవక్తలతో మాట్లాడాడు. మరి ఆయన మంచి మాట్లాడాడు కదా, భక్తులతో సంభాషించాడు. తర్వాత ఆయన ఎవరితో మాట్లాడినట్టుగా వాక్యం చూస్తున్నామంటే ఆదాము, అబ్రహాము, నోవాహు, ఏబు, దావీదు, సొలొమోను, హానోకు మొదలైన ఎందరో భక్తి పరులు, ప్రవక్తలు, ఏస్కేలు, మరి రాజులు, వీళ్ళందరూ దేవుని యొక్క స్వరాన్ని విని వాళ్ళు చాలా పుణ్యం చేసుకున్నారు, పుణ్యమూర్తులు అయిపోయారు. మరి మోషే, అహరోను, దానియేలు, ఏస్కేలు ఆయన స్వర మహిమను చవి చూశారు. కానీ మానవుల పాప జీవితము మనకు మధ్య గల సాన్నిహిత్యాన్ని దూరపరిచింది. మరి ఆయన స్వరంలోని గుణాలను, లక్షణాలను గమనించినట్లయితే ఇంతటి మహత్త కలిగిన జగత్తును శాసించగలిగిన స్వరాన్ని మనం అంటే మన తరం వారం కోల్పోయాం కదా. మరి మన వల్ల కాదు, ఎందుకంటే దేవుళ్ళో ఉన్న యొక్క స్వరానికి ఎంత శక్తి, ఎంత బలం ఉందో చెప్పటానికే లేదు. అంత గొప్ప దేవుడు ఆయన సామాన్య మానవుడిగా మనకి ఈ లోకానికి వచ్చి ఆయన తాను చేస్తున్న యొక్క పరిచర్యలు, ఆయన చేసిన స్వస్థత కార్యాలు, ఆయన చేసిన ప్రేమ, ఆయన కుమ్మరించిన ప్రేమ, వాత్సల్యత ఎంతో గొప్పది. కాబట్టి అంత వాత్సల్యత చూపించిన దేవుడి యొక్క కాணிకలు ఎంత గొప్పదో ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి దేవుని గురించి మన ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మని నీలోకి బలంగా వచ్చేసి ఇంకా ఆయన గురించిన జ్ఞానం తప్ప నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద దేని మీద కూడా ఆశ లేకుండా తనలో తన ఆత్మతో నేను ఐక్యపరుచుకుంటాడు. అందుకని అయినప్పటికీ కృపా సంపూర్ణుడు, అద్వితీయుడైన దేవుడు మనల్ని క్షమించి మరి తాను నేరుగా కాకపోయినా వాక్యాల ద్వారా మరి మానవ కోటికి తన స్వరాన్ని పరోక్షంగా వినిపించడం ప్రారంభించాడు. అంటున్నాడు ఏమనంటే వాక్యము యెషయా గ్రంథం 30:21 మనం చూస్తున్నట్లయితే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను మరి ఇదే త్రావుదిన నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దం అంటే ఏంటి? స్వరం నీకు వినబడును. మరి దేవుడు తన యొక్క స్వరము ఎలాగ చూపిస్తాడు? ఆయన ప్రత్యేకంగా వచ్చి నాతో మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడే దేవుడు ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడతాడు. తన భక్తుల్ని మన గృహానికి నడిపించి మాట్లాడతాడు. ఏ రీతిగా మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావో అట్లాగా దేవుణ్ణి మరి ఆస్వాదించినట్లయితే ఆయన మనం కలిగి ఉన్నట్లయితే నాతో ఇట్లా మాట్లాడి ఉంది ప్రభా, మరి నా ప్రార్థన సరిలేదు నాయన, ఎవరినైనా సరి పంపించి మరి నన్ను మీరు గద్దించండి ప్రభా, నాకు మీ యొక్క ప్రేమ కావాలి నాయన, మీ యొక్క ఆదరణ కావాలి ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిజంగా నీకు అన్నిటి ప్రార్థనకి అంత ఇది ఉంటే దేవుడు తప్పకుండా నేను దర్శించడానికి తన యొక్క బిడ్డల్ని పంపిస్తాడు. ఎట్లాగంటే ఒక వ్యక్తి, అది నిజంగా క్రైస్తవ కుటుంబంలో ఒక కుటుంబానికి మరి విపరీతమైన కడుపులు నొప్పి వచ్చేసింది. తల్లికి భయంకరమైన నొప్పి, అసలు పలానా నొప్పి అని చెప్పలేకపోతుంది. ఇంక ఒక్కడే ఒక కుమారుడు వాళ్ళకి. అయితే వాళ్ళు పామర్లు అంటే ఏంటంటే చదువు సంధి లేని మోటోళ్ళు, మరి పొలం పనులు చేస్తూ జీవిస్తున్నారు.
మరి అట్లాంటి పరిస్థితులు వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు, మంచి విశ్వాసమైన జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు, మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఇంకా ప్రతి దానికి దేవుడు దేవుడు అని ప్రతి విషయంలో ఆయన నామాన్ని ఉచ్చరించడం, ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవటం మానక చేస్తున్నాడు. అందుకని దేవుడు అన్నాడు, మానక చేస్తున్న ప్రార్థనలకి విజ్ఞాపనలకి దేవుడు ఆసనుడు, అంటే నీకు దగ్గరలో ఉన్నాడని కూడా నీవు గమనించలేవు. అంత ప్రేమమయుడు యేసు ప్రభు. అందుకని అంది, అయ్యా బిడ్డను తీసుకొని దగ్గరికి రమ్మన్నప్పుడు, అమ్మ ఏంటమ్మా చిన్న బిడ్డ మనకున్నాడు, మరి కడుపులు నొప్పిని చూపించడానికి పెద్ద పెద్ద హాస్పిటల్ని చూపించడానికి డబ్బు లేదు, ఎలాగంటే ఏం పర్వాలేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి మీ ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను అయ్యా, ఈ కడుపుల నొప్పి నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడు, అప్పుడు ఆ యొక్క భర్తను చిన్న బిడ్డ పసిబిడ్డ, మరి ఆ బిడ్డ కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా తండ్రి మేము ఏం చేయలేను, వాళ్ళు అయ్యా మాకు ఏ జ్ఞానం తెలియదు, నా భార్య మరి నేనైతే ఎట్లా ఉంటానో ఉండదు నాకు తెలియదు, కానీ నా బిడ్డకి తల్లి లేకుండా వాడు ఎట్లా జీవిస్తాడు అని చెప్పి ఆయన కన్నీరు మునేరుగా ఆ యొక్క మంచం దగ్గర మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒక గొప్ప సేవకుడిని, ఒక పాస్టర్ గారిని తన ఇంటికి పంపించినప్పుడు అతని పేరు కూడా, అతని పేరు ఏదో మంచి దేవుని యొక్క పేరు ఉంది, ఆ పేరుతో అతను పిలిచి ఏం చేస్తున్నావు అన్నప్పుడు, అయ్యా నా యొక్క భార్య చాలా వేదనతో కడుపులు నొప్పితో చాలా బాధపడిపోతుంది, అస్సలు తగ్గట్లేదు, మరి మేము హాస్పిటల్ వెళ్ళి చూపిద్దామంటే చేతిలో పైసా లేదంటే, నీకు పొలం ఉంది కదా అన్నాడు పాస్టర్ గారు. నీకు పొలం ఉంది కదయ్యా అంటే, ఉందయ్యా, కానీ ఇప్పుడు నా భార్య కడుపులు నొప్పికి నాకున్న పొలానికి సంబంధం ఏంటని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడు పొలం బేరం పెట్టినా చాలా టైం పడుతుంది, వాళ్ళ డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయో లేవో తర్వాత ఇస్తామంటారేమో, వీళ్ళు అడిగిన డబ్బు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కొంత ఇచ్చే తర్వాత కొంత ఇస్తామన్నారు. మరి ఎట్లాగని చెప్పి ముందు డాక్టర్ దగ్గరికి చూపిద్దాం, ఇక ఆపరేషన్ అవసరమో కాదు అని అడుగుదామని చెప్పేసి మరి తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఒక 15 నిమిషాలుగా నాకు ఆపరేషన్ చేయకపోతే ఇంకా మీకు దక్కదు, అందదు, చనిపోద్ది, ఎందుకంటే తీవ్రమైన కడుపు నొప్పి, పెద్ద గడ్డ ఉంది ఆమె కడుపులో అని చెప్పడం జరిగింది. ఇంకా అంతే నిర్గంతపోయారు వాళ్ళు, నిర్గంతపోయి అయ్యో నా భార్యకి కడుపులు నింప అని చెప్పేసి ఎట్లా పాస్టర్ గారు అంటే, అటైతే నువ్వు ఎంత 10 లక్షలు ఆపరేషన్కి అడిగారు వాళ్ళు, వీళ్ళ దగ్గర 10 పైసలు లేదు, ఏం చేస్తారు? అయితే సరేనయ్య పాస్టర్ గారు అన్నారు, మరి నాకు కొంత డబ్బు ఉంది, కొద్ది బంగారం ఉంది, ఆ బంగారాన్ని దాన్ని తీసుకొచ్చి నేను అమ్మి బ్యాంకు ద్వారా అమ్మేసేసి ఆ డబ్బు రెడీ చేస్తాను, ఇప్పుడు నువ్వు పొలం ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు నీ భార్యకి బాగలేదు, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసేసి దేవుడు వాళ్ళ హృదయాలు కూడా మారుస్తాడు, నువ్వు వెళ్ళామన్నాడు. ఆ కాగితాలు ఆ పొలం అంతా తీసుకెళ్ళి అప్పటికప్పుడు చూపించేసేసి 5 లక్షలు తీసుకొని, పాస్టర్ గారు ఒక 5 లక్షలు, ఇతను ఒక 5 లక్షలు, ఈ 10 లక్షలు తీసుకెళ్ళి సూట్ కేసులో పెట్టుకొని ఆ యొక్క డాక్టర్ గారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అక్కడ ఉన్న దినాల నుంచి ఆమెకి ఇస్తున్న ట్రీట్మెంట్ కోసమైనా, ఆమెకి పెట్టే భోజనం కోసమైనా, సమస్తం కోసం వాళ్ళు ఫీజు చెల్లించేశారు. అయితే డాక్టర్ గారు ఏమన్నారంటే, పాపం ఎంత పేదోళ్ళు కదా, పాపం ఉన్న పొలాన్ని కూడా జీవనోపాధి అంతటిని కూడా అమ్మేసుకున్నారు. మరి ఆ పాస్టర్ గారు కూడా నిజంగా దేవుడే వాళ్ళ పక్షంగా ఎవరు సహాయం చేస్తారు ఈ రోజుల్లో? ఒక 100 రూపాయలు ఒక 500 ఇవ్వడానికి ఎంతో ఇదైపోతున్నారు, కానీ ఆ పాస్టర్ గారు ఈ కుటుంబం తరపున 5 లక్షలు ఇవ్వటం అంటే చాలా అద్భుతం, అసలు జరగని రాని విషయం అది. అయితే మరి ఆ కుటుంబం దేవుళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, ఆయన అంటున్నాడు, నన్ను తెలుసుకోవాలంటే మీరు ఎలా తెలుసుకుంటారు అని దేవుడు అంటున్నాడు. మరి లోతు, వెడల్పు, పొడవు, ఎత్తు, అంటే పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, అంటే 4 ప్రక్కల ఉన్న అంతగా దేవుడిని నువ్వు తెలుసుకోవాలంటే, ఎంతగా తెలుసుకుంటే దేవుడు అంతమంది త్వరగా నీకు సహాయాన్ని అందిస్తాడు. కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుళ్ళు భయం కలిగి, భక్తి జీవితం కలిగి, ఆయన మాటల ద్వారా నువ్వు ప్రభావితం అయ్యి అనేకులను దేవుని ఎదుగు నడిపించే ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఇక్కడ అంటున్నాడంటే వాక్యంలో, నీకు వినబడిన అన్నాడు కదా. మరి యెషయా గ్రంథం 30:21 ఏం చూస్తున్నాం మనం? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనకుండి ఒక శబ్దం, ఒక స్వరము వినబడుతుంది. దాని చిత్తశుద్ధితో మనం
అనుకరించాడు. కాలం ఇంకా గడిచిన తర్వాత దేవుడు మానవాకారంలో యేసయ్యను అనుగ్రహించాడు. యేసయ్య తన ఉపదేశాల ద్వారా, బోధల ద్వారా జనాలతో మాట్లాడటం ప్రారంభించాడు. అంటే బిడ్డలతో మాట్లాడటం, మనుషులతో మాట్లాడటం ప్రారంభించాడు. గొర్రెల కాపరిగా వర్ణించబడుతున్న యేసయ్య గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచి వాటిని నడిపించాడు. యోహాను సువార్త 10:3 మరలా యేసయ్య అంటున్నాడు, అవి నా స్వరము వినును, అవి మంద కాపరి ఒక్కటే అగును. ఎవరైతే గొర్రెలను మేపుతూ ఉంటారో, మేకలను మేపుతూ ఉంటారో, పశువులను మేపుతూ ఉంటారో, ఆ స్వరము అవి విని విని ఉంటాయి కాబట్టి వేరే వాడు వచ్చి పిలిచిన అవి పోవు. ఎందుకంటే ఆ స్వరం వాళ్ళకి బాగా వాటికి అలవాటు అయిపోయింది. మోగజీవులే కానీ విశ్వాసం కలిగిన జ్ఞానం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. మరి పశువులకి మంచి జ్ఞానం ఇచ్చాడు. మరి ఒక దెబ్బ అట్లా తగిలించగానే అది చక్కటి మంచి త్రోవలు అడ్డదిడ్డగా నడవకుండా ఒక క్రమమైన పద్ధతిలో అవి నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటాయి. కాపరి యొక్క స్వరానికి అవి లోబడిపోయి అవి నడుస్తాయి. మరి వాటిని చక్కగా విశ్రాంతి తీసుకునేటట్లు కావాల్సిన యొక్క మేతను పెట్టి వాటిని ప్రేమతో ఒక బిడ్డను పెంచినట్లుగా మరి పశువుల్ని చాలా ప్రేమతో వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి అవి కూడా మనుషులకి లోబడతాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అవి నా స్వరం వినును, అప్పుడు మంద కాపరి ఒక్కటి అగును. అలా యేసయ్య మనతో మనిషి కుమారుడిగా వెలిసి మాట్లాడుతున్నాడు. అయితే ఆ స్వర మాధుర్యాన్ని మరి ఆయన ఏమంటున్నాడంటే, ఆ స్వరధ్వని వినే స్థితిలో మనం ఉన్నామో లేదో అనేది ఒక ప్రశ్న మన హృదయంలో వేసుకోవాలి. వారు వినుట మట్టుకు విందురుగానే గ్రహింపరు, మీరు విను వాటిని గోరికియో. మరి ఆయన అంటున్నాడు, ఇసుకపోయారని మీద నిశ్చయంగా చెప్పుతున్నాను. మత్తయి సువార్త 13 మరి 15-16 మాట ఉంటుంది. అని యేసయ్య మనకి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. చెవులుండి వినని స్థితిలో మనం ఉంటున్నామా? యేసయ్య మాటలు వినగలిగే స్థితిలో ఉండాలి. కానీ మన పాప దోషాలు అంటున్నాడు. వాక్యంలో ఏమంటున్నాడు అంటే, యెషయా గ్రంథం 59:1-2 మనం చూస్తున్నట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. నీ ప్రార్థన ఎందుకు వింటలేదు? దేవుడు ఎందుకు నీ యొక్క మొర ఆలకించట్లేదు? నేను ప్రార్థన చేశానమ్మా, ఒకసారి చేసేసాము, చేయాలి కదా దేవుడు అంటే నువ్వు ఎట్లా చేస్తాడు? మరి మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క జీవితం పరిశుద్ధంగా, మన ఆలోచన పరిశుద్ధంగా, ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నట్లయితే నీ ప్రార్థన నిమిషంలో వింటాడు, నిమిషంలో రెప్పపాట్లు సహాయం చేస్తాడు. కానీ అట్లా కాదు, మనం నింద అంతా దేవుని మీద వేయటానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే మీ పాపములు, మీ దోషములు మరి నా దగ్గరికి రావటానికి అడ్డంగా ఉన్నాయి. మీ ప్రార్థన రావట్లేదు. ఎందుకంటే మీరు పాపము చేత మరి దోషము చేత మీరు అపవిత్రపరచబడి ఉన్నారు. కాబట్టి నేను నా చెవులు మూసుకొని ఉన్నాను, మీ ప్రార్థన నేను ఆలకించను అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు సూటిగా. మరి సూటిగా చెప్తున్న దేవునికి నువ్వు బలవంతంగా దేవునితో చేయించగలవా? మేలుని చేయించలేవు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనకి వినగలిగే చెవులు ఉండాలి. మరి పరిశుద్ధ గ్రంథంలోని మాటలు, ఆయన స్వరం మనకి వినిపిస్తాయి. దేవుని వాక్యాలు మన పాదాలకి దీపము. ఆయన స్వరం వినాలంటే ఆత్మీయ ఏకాగ్రత, మరి సూక్ష్మ గ్రహణం ఉండాలి. మనం మరి బజార్లో కానీ, మరి రైల్వే స్టేషన్లో కానీ, షాపులో కానీ, మరి పెళ్ళిలో కానీ, ఏ ఫంక్షన్స్ అయినా ఎక్కడైనా ఏ సందర్భంలో ఏది జరుగుతున్నప్పుడు కూడా మరి మన బంధువులు, మన స్నేహితులు, మనకు దూరంగా ఎప్పుడో నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు నీకు అకస్మాత్తుగా నేను చూశారనుకోండి, వెంటనే నీ పేరు పెట్టి పిలుస్తాను. పిలవగానే ఆ స్వరం నీకు అలవాటు. అమ్మ, ఈ స్వరం నేను ఎక్కడ విన్నానే, నేను చదువుకున్న రోజు నా స్నేహితురాలు, నాతో పాటు కూర్చున్న నా స్నేహితురాలు కదా అని చెప్పేసి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని కౌగులించుకొని యోగక్షేమాలు అడిగి ఆ యొక్క సంతోషంలో నువ్వు పాల్పంపులో పంచుకుంటావు. మరి ఆ స్వరం నీకు తెలుసు. ఏ స్వరమైనా నీకు నీ అలవాటైన మనుషులు, మరి నీ దగ్గర ఉన్న బిడ్డలు, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు, నీ భర్త, నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, మరి అంతా ఆ స్వరాలు నువ్వు గ్రహించగలిగినప్పుడు మరి దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, మరి ఆయన ఆ స్వరం మనకు తెలిసినదిగా కాబట్టి మరి ఆయన ఆ విధమైన అనుసంధానం యేసయ్య స్వరంతో కావాలి. దేవునితో నీవు ముడిపడి ఉంటే అప్పుడు దేవుడు కూడా స్వరం ఎవరు పిలుస్తున్నారు అనేది పిలిచారు, నువ్వు గ్రహించుకోలేదు. కానీ మనసులో ఒక ఆరాటం కలిగింది, ఎవరు పిలిచారు అని. నువ్వు ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు ఆ పని నువ్వు చూసుకోకుండా, ఆ పనిలో నువ్వు ఏకాగ్రత ఉండకుండా, ఆ సమయం అంతా సాతాను ఎట్లా చేస్తుంది, ఆ స్థలమంతా నేను తిప్పుతూ ఉంటుంది. ఎవరు పిలిచారు, నన్ను ఎవరో పిలిచారు, ఆ స్వరం నేను ఎక్కడో విన్నానని తిరుగుతూ ఉంటావు. కానీ ఆ వ్యక్తి నీకు కనబడు.
అదే నువ్వు దేవునిలో కలిసి ఆయనతో సంబంధం ఆయనతో అనుబంధం కలిగి ఉన్నావనుకో, వెంటనే ఆ వ్యక్తిని నువ్వు ఎక్కడైతే నేను ముందుగా పిలిచారో ఆ స్థలానికి వచ్చి నువ్వు వాళ్ళని కలుసుకుంటావు. కాబట్టి ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహం ధ్వని వలె ఉంటుంది. ప్రకటన గ్రంథం 1:15 చెప్తున్నాడు, ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహము అలా ధ్వని వలె ఉంటుంది. యేసయ్య స్వరము ఎట్లా ఉంటుందంటే బలాన్ని ఇచ్చేది, స్వస్థపరిచేది, కృంగిన వారిని లేవనెత్తేది, చెవిటి వారికి వినికిడి శక్తిని ఇచ్చేది, మరి మోకాళ్ళని బలపరిచేది, మరి కన్నులు తెరిపించేది, మరి చనిపోయిన వారిని కూడా బ్రతికించేది. మరి దేవుడు ఎన్నెన్నో చాలా అద్భుతమైన కార్యాలు ఈ సువార్త పాఠాల్లో, ఈ 4 సువార్తల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే అన్ని స్వస్థత కార్యాలు. అందరిని ప్రేమించాడు. ఎవరు కూడా అస్వస్థగా మరి కృంగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు తనకు తానే వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా, వాళ్ళే వచ్చి దేవుని దగ్గర ఆ యొక్క అద్భుతాలు పొందినట్లుగా మన వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఎంతని మనం దేవుని స్తుతించగలము. మరి అందుకని మరి గొప్ప దేవుడు మన యేసయ్య. ఆ స్వరాన్ని విని ఆ యొక్క గొప్ప సంతోషాన్ని మనం పొందుకోవాలి. నీ స్వరం వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు అనే యొక్క పాట ఉంది కదా. పాట ఉంది. ఈ యొక్క సమూయేలు కూడా ఆ చిన్నతనంలో పండుకున్నప్పుడు సమూయేలు అని పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ చిన్నపిల్లవాడికి తెలియదు కదా, ఆ అబ్బాయికి అంత జ్ఞాన అవగాహన లేదు. వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చి ఏమన్నాడు, తాత నువ్వు పిలిచావున్నానంటే, లేదయ్యా నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. అట్లా 2 సార్లు వచ్చి నువ్వు నన్ను పిలిచావంటే అప్పుడు అతను అనుకున్నాడు, అట్లయితే ఇంత మట్టికి ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య సేవ చేస్తున్న ఎలీషానే దేవుని స్వరాన్ని ఎన్నడూ కూడా వినలేదు. కానీ చిన్న బిడ్డతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి, ఎంత గొప్ప ధన్యత కదా అని చెప్పేసి, అట్లయితే ఒక పని చేయయ్యా, ఈసారి కానీ 3వసారి కానీ ఈ స్వరం నీకు వినపడితే ఈ మాట చెప్పమని అతనే చెప్పాడు. ఏమని చెప్పాడు, నీ స్వరం వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే మాట నువ్వు దేవునితో చెప్పు. ఈసారి నీకు ఆ స్వరం వినపడితే నువ్వు చెప్పవలసిన మాట ఇది అని చెప్పాడు. మరి అనేక గీతాన్ని అతని కీర్తన ఆ యొక్క పాట కూడా ఉన్నది. కాబట్టి మరి బాలుడైన సమూయేలుతో మాట్లాడిన ఆ స్వరము మనం కూడా వినాలి. దానికి నిరంతరం దైవజ్ఞానమే సరైన ఆధారం. కాబట్టి ధ్యానంలో ఉండాలి, బాగా ప్రార్థనలో ఉండాలి, బాగా నలగాలి. మనం దేవుల్లో ఎంత నలుగుతామో, ఎంతగా మనం ఇదవుతామో దేవుడు మనం చూస్తాడు, మనకి కనిపెడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు. నీలో ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంది అనేది ఆయన చూస్తున్నాడు. నువ్వు నమ్మకాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయావనుకో, నువ్వు ఎన్నటికి కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా దేవుని కార్యాన్ని చూడలేవు. ఆయన అద్భుతాల గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు. కాబట్టి సాక్ష్యపెట్టుగా మనం జీవించాలంటే నీకు ఒక గొప్ప సాక్ష్యం కావాలి. యేసుప్రభును అంగీకరించావంటే దేనికి అంగీకరించాను, ఎట్లాగ అంగీకరించావు, దానికి ఒక సాక్ష్యం కావాలి కదా. నువ్వు ఒక స్టేజ్ మీదకి ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలంటే ఎలా చెప్తావంటే, దేవుడిని దర్శించాడా, లేకపోతే ఆయనలో నువ్వు ప్రార్థన ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడా, ఆయన స్వరం విన్నావా అని చెప్పేసి విన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా 10 మందితో నువ్వు ఆ యొక్క సంతోషాన్ని పంచుకుంటావు. కాబట్టి ప్రార్థన అనేది మన విసుగుతోనూ కోపంతోనూ మన తొందరగా అయిపోవడం యొక్క ఇదితో నువ్వు చేయకూడదు. చాలా ప్రశాంతంగా, శాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా నువ్వు చేసేయాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది అన్నాడు. కాబట్టి అక్కడ ఒక వస్తువు లేదు, అక్కడ అసలు ఆ వ్యక్తి లేడు, అక్కడ ఏదీ లేదు. కానీ నువ్వు ఉన్నదని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తావో అది దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. అక్కడ లేదు కదా, ఉన్నదని నేను ఎట్లా చెప్పగలుగుతాను అంటే నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అసలు నేను మా హస్బెండ్ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాం. ఆ దినం అయితే మా యొక్క జీవితంలో అసలు ఏమీ లేదు, అసలు వంట వరపు అనేది ఏమీ లేదు. కానీ నాకు దేవునిలో బాగా మంచి చిన్నప్పటి నుంచి కూడా మంచి విశ్వాసం. 3వ క్లాస్ నుంచే నేను సండే స్కూల్కి వెళ్ళటం, బాగా దేవుని వాక్యం వినటం, పాటలు పాడటం, ఆ పాటల ద్వారాగా అదే అంటారు కదా, మరి చక్కటి పాటల ద్వారాగా డ్యాన్సులు ఇలాంటివన్నీ నేర్పిస్తారు కదా, ఆ వాటిలో నేను నిమగ్నం అవుతూ సంతోషించేదాన్ని. అయితే వివాహం అయిన తర్వాత మేము ఒక స్థలంలో ఇంకో స్థలానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అప్పటికి మేము భోజనం చేస్తే 3 దినాలు నేనైతే ఉండగలిగాను. అయితే నా భర్త అయితే అసలు ఆయన ఆకలికి ఉండలేడు. ఇంక అన్నాడు,
మరి ప్రార్థనకి వెళ్ళటం అంత అవసరం అంటే అవసరం, ప్రార్థనే అవసరం. ఎందుకంటే ప్రార్థన అవసరం లేదని నువ్వు ఉంటే నువ్వు ఉండిపో. నేను వెళ్తాను ప్రార్థనకి అంటే ఒక్కదాన్ని ఎట్లా వెళ్తావు? అందరూ అక్కడ ఒక గొప్ప సెంటర్లో అంతా తాగుబోతులు అందరూ ఉండాలంటే నీకంత భయం ఉంటే నన్ను వదిలిపెట్టాలి. నువ్వు ఉంటే తీరా నువ్వు నాతో వచ్చేసేయమని చెప్పి ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాం. మా ఇంటి దగ్గర నుంచి మందిరానికి వెళ్ళటానికి 2 మైళ్ళు దూరం, మళ్ళీ మందిరం నుంచి ఇంటికి రావడానికి 2 మైళ్ళు దూరం. అప్పుడు బస్సులు కానీ ఏమీ లేవు, రిక్షాలు ఉన్నాయి. ఆ రిక్షాకి ఎక్కాలంటే 100 రూపాయలు ఖచ్చితంగా అడుగుతాడు. ఆ డబ్బులు లేక మరి ఆ యొక్క మరి భోజనం లేక మేము ఎంత అవస్థపడ్డామంటే అది దేవుడికి కొంచెం నాకు మాత్రమే తెలుసు. అయితే ఇంకా తనకి ఓపిక నశించిపోయింది. నేను నడవలేనమ్మాయి, నేను నడవలేనంటే నడుస్తావులే పదా, నడుస్తావు, వచ్చేస్తామని చెప్పి వెళ్ళాం. మందిరం బాగా చక్కగా ఆరాధనగా బాగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ ఏంటి మరి ముసుగేసుకొని అందరూ ప్రార్థనలో ఉన్నారు. ఇంకా నెమ్మదిగా వెళ్ళి నేను ఆడవాళ్ళ వైపు కూర్చున్నాను, తను వెళ్ళి కూర్చున్నాడు. ప్రార్థన విన్నాము, అయిపోయింది. అయితే ఆయన ప్రార్థన అయిపోయినాక వ్యక్తిగతమైన వాళ్ళు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అందరి వైపు, సంఘం అంత వైపు చూస్తున్నాడు. నాకైతే అసలు కన్నీరు అస్సలు అట్లా ఏడవాట్లా నా కళ్ళమిటి అట్లా నీరు ధారాపాతంగా వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకు దుఃఖపడుతున్నాను, నాకు ఆత్మలో ఎందుకు అంత దుఃఖం ఉందో నాకైతే తెలియదు, కానీ చాలా బాధేస్తుంది. చెప్పుకోలేను. అది చెప్పుకుంటే దేవునితోనే చెప్పుకోవాలి. ఏంటి ప్రభు నాకు అసలు ఆగట్లేదు, ఎంత తెలుసు. అప్పుడు ఆయన పిలిచాడు, అమ్మ జయలక్ష్మి ఏంటి ఏడుస్తున్నావు అన్నాడు. అమ్మ నేను ఏడవట్లేదండి అన్న. ఏంటి అంటే ఆయన సేవకుడు పాస్టర్ గారు నేను ప్రశ్నిస్తాను లేచి నిలబడి చెప్పండి, నేను క్లాస్ రూమ్ లేచి నిలబడి చెప్పడానికి కూర్చొని ఆయన చెప్పవచ్చు అన్న. ఆయన కూడా మనిషే కదా అన్న. ఇంకా అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎవరు భయపడ్డా జవాబు చెప్పాలన్నా దేవుని దగ్గర మనం నిలబడాలి, ఆయన దగ్గర సాగిపడాలి, ఆయన మాత్రమే గౌరవించాలి. అదేంటి అంటే ఆయన ఏమైనా అనుకున్నా. ఇంకా అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ జయలక్ష్మి ముందుకు రండి అన్నాడు. ఇంకా నాకని వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. ప్రార్థన అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోతాం అనుకుంటే అమ్మాయి పిలుస్తున్నారు కదా అంటే నువ్వు కూడా రాట అయితే అని చెప్పేసి ఇద్దరం చూసాడు. ఏంటండి అన్న, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే నేను ఏడవట్లేదు అన్నాను. ఏడుస్తున్నావు కదా, నీ కళ్ళం నీళ్ళు ఆ విధంగా వచ్చి తుడుచుకుంటున్నావు అంటే నా ఆత్మలో నేను దేవుడు స్తుతిస్తున్నాను, ఆత్మ ఏడుస్తున్నాను అనుకుంటా, నేనైతే ఏడవట్లేదమ్మా. భలే విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే విచిత్రమే ఉందండి, ఉన్నదే కదా అన్న. అని నా భర్త వైపు చూస్తున్నాడు. అయ్యా భోజనం చేసి వచ్చారు అంటే ఇంక నా వైపు చూశాడు. నేనేం సైకిల్ చేయలేదు, ఏం చేయలేదు, చూస్తున్నా. ఆయన పాస్టర్ గారి వైపు నేను చూస్తున్నా, ఆయన నా భర్త నా వైపు చూస్తున్నాడు. ఏంటి అటువైపు చూస్తాను, నేను అడుగుతుంది నిన్నేనయ్యా అంటే చెప్పాలా వద్దని నాకు భయపడుతున్నాడు. అందుకని నేనేం మాట్లాడు, తను ఏం చెప్తాడు తను చెప్పుకోని మరి. అతనైతే బాగా అనుభవించలేడు, నేనైతే అనుభవిస్తాను. తినలేదండి 3 రోజులు మేము భోజనం చేయలేదు, ఇంట్లో అసలు ఏమి లేవు, డబ్బులు కూడా లేవు అన్నాను. అవునా అని చెప్పేసి ఆయన చాలా హడావుడి చేసేసి వాళ్ళ భార్యని పిలిచి మాకు రైసు డబ్బులు అంతా సిద్ధపరిచి వ్యాన్లో మా ఇంటి దగ్గరికి దింపారు. నువ్వు ఎందుకు చెప్పావని అడుగుతున్నాను. నువ్వు అసలు భోజనం చేయలేదు, ఆయనకి చెప్తావు ఎందుకని? మన దేవుని దగ్గర మొదలుపెట్టాలి. ఇప్పుడు మనుషులు ఆర్జించినట్లయితేగా ఆయన సహాయం అని అడిగినట్లే కదా, నాకు అట్లా ఇష్టం లేదని చెప్పారు. కాబట్టి నేను ఏదైనా కూడా దేవుడిని అడుగుతాను తప్ప అసలు అడగటం అనేది నాకు అసలు ఇష్టం లేదు. కాబట్టి మీకు కూడా నేను ఒకటి చెప్తున్నాను, ఏ విషయమో కూడా మీరు అధైర్యపడబాకండి. ఎందుకంటే దేవుడు ఆయన ఇవ్వగలిగిన గొప్ప సమర్థుడు, గొప్ప బలవంతమైన దేవుడు, మరి ఎంతో శక్తివంతమైన కార్యాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. కాబట్టి మరి ఎవరిని అడగబాకండి, ఎవరిని ఆశించబాకండి. ఎందుకంటే దేవుడు నీవు ప్రార్థన చేస్తే మరి ఆయన స్వరం ఎంత బలమైన కార్యాలు చేసిందో కీర్తన 29 చదవండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. నిజమే కదా అని చెప్పేసి నీ తప్పు నువ్వు సరిదిద్దుకొని దేవుడు ఇప్పటికైనా సరే నువ్వు స్థిరంగా ఉండటానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ దినం నుంచి మీరు ఆ రీతికి ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకు మీ జీవితంలో చేయడు, అప్పుడు మనం దేవుడిని ప్రశ్నించవచ్చు. ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం అంటున్నాడంటే మీ ప్రథమ ఫలాలు మీ 10వ భాగంలో నా సన్నిధికి తీసుకొచ్చి నన్ను శోధించినట్లయితే మీరు నన్ను అడగండి, నన్ను శోధించండి, నన్ను విసిగించండి, నన్ను మీరు అంటే అడగండి, గట్టిగా అడగండి, నేను నీకు 10వ భాగాలు ఇస్తున్నాను కదా ప్రభా, ప్రతిఫలాలు ఇస్తున్నాను కదా, అన్నీ కూడా తీసుకొచ్చి అన్ని భాగాల్లో మీకు భాగం వంతులు ఇస్తున్నాం కదా. మరి నేను ఈ దినం ఇంత కష్టంలో, ఇంత శ్రమలో, ఇంత బాధలో ఉండి ఎందుకు మీరు మమ్మల్ని దర్శించట్లేదు, ఎందుకు మమ్మల్ని
మరి ధైర్యపరచట్లేదు, ఎందుకు మా సహాయం విడుదల చేయట్లేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు ఇవ్వలేదు నువ్వు అడగటానికి ఉంది. నువ్వేం చేయకుండా నీ దశంభాగాలు దేవునికి సమర్పించకుండా, నీ ప్రథమ ఫలాలు ఆయనకు సమర్పించుకోకుండా, నీ హృదయానికి మొట్టమొదటిగా ఆయనకు సమర్పించుకోకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యాన్ని నువ్వు తినకుండా, చదవకుండా, ఇవన్నీ చేయకుండా నీ అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అస్సలు దేవుడు వినడు. ఎందుకంటే జవాబు ఇవ్వడు కూడా. ఎందుకంటే నువ్వు ఆయనకి చేస్తే అప్పుడు నీకు చేస్తాడు దేవుడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి అన్నాడు. అడుగుతున్న ప్రతి వాళ్ళు కూడా దేవుడు కలిగి ఉండి అడగాలి. మరి వెతుకుతుంటే ముందు ఆయన్ని వెతకాలి. వెతకటం అంటే వేకువజామున లేచి మరి సమయం కుదిరినప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేసుకోవటమే వెతకటం. దేవుడు తట్టుడి మీకు తీయబడి అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టుతావు, ఆయన నీ కొరకు మొత్తగా నిద్రపోయే దేవుడు కాదు, ఎప్పుడు మెలుకోగలిగే ఉంటాడు. నీ ప్రార్థన ఎప్పుడు ఆయన సంధికి వస్తా నేను ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే నీ ప్రార్థనలు ఆయన తట్టుద్దో వెంటనే ఆయన తలుపులు తెరిచి ఆ సహాయాన్ని నీ యొక్క ఒడిలో ఆయన వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుంచి నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావా? మార్చుకున్నట్లయితే నీ జీవితం అంత సంతోషకరంగాను ఎంతో సమాధానకరంగా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూడకపోయినట్లయితే ఈ దినం నుంచి అయినా సరే ఆ అద్భుతాలు ఏ రీతిగా జరుగుతాయో విన్న వాక్యాన్ని బట్టి నువ్వు అవగాహన చేసుకుంటే నీ యొక్క కుటుంబంలో గొప్ప శాంతి సమాధానాలు దేవుడు అలా కలుగుతాయి. కాబట్టి ఈ కొద్ది మాటలు నీ హృదయంలో పడి ఉన్నాయి కాబట్టి ఆ వాక్యము మరి ఫలించి విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రార్థన అవసరం ఏమన్నా ఉన్నట్లయితే తెలియపరచండి. ఎందుకంటే మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు నేను ప్రత్యేకంగా నా యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుని వచ్చిన ప్రార్థన ద్వారా మనం దేవుని దీవెనలో పొందుకుందాం. ప్రేమ కలిగిన రక్షక మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం కొరకు ప్రతి సందర్భం కొరకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు అయితే ఆలకిస్తూ వీడియోని చూస్తున్నాడు అటు బిడ్డల జీవితాలు ఇప్పటి వరకు ఏం జరగకుండా వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చూడకుండా ఉన్నారు. అటు బిడ్డలు ప్రార్థనలు ప్రాపన్నాతాన్ని మరి బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళ కొరకు బలపరిచే మరి వాళ్ళతో ఆ యొక్క ప్రార్థనతో నేను కూడా ఏకీభవించి వాళ్ళ సమస్యలు ఏవైనప్పుడు కూడా వాళ్ళతో కలిసి ప్రార్థించే ఒక అవకాశాన్ని నాకు దయచండి. వాళ్ళ యొక్క విన్నపాలు ఏంటో వాళ్ళ అక్కర్లు ఏంటో నాకు తెలియదు, మీకైతే తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళ కొరకు ప్రార్థించడానికి వాళ్ళ కొరకు నేను మరి ప్రత్యేకమైన ప్రార్థన చేసి వాళ్ళకి జవాబు ఇవ్వడానికి వాళ్ళ హృదయాలు తెరవ చేయమని వాళ్ళ కొరకు ప్రార్థించడానికి ఎంతమంది అయితే వీడియోని చూస్తున్నారు వాళ్ళందరి హృదయాల్లో మీరు కదిలించి వాళ్ళని దీవెనతోనూ ఆశీర్వాదాలతో నింపమని ఈ వాక్యం మీరు కట్టి ఫలింపచేసి మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.